తెలంగాణ ఈ అంశం ఇవాళ అసెంబ్లీలో తరచుగా వినిపించింది. ఈ ఎన్నికల్లో తెలంగాణ అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఎలా వాడుకున్నారో ముఖ్యమంత్రి సభలో వివరించారు. విపక్షాలు కూడా దీంతోనే ఈ అంశంతోనే ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించి విఫలమయ్యాయి. తొలుత టీఆర్ఎస్, తర్వాత టీడీపీ చివరి వరకు దీన్నే అస్త్రంగా చేసుకునేందుకు ప్రయత్నించాయి. ఈ ఆరోపణలపై ముఖ్యమంత్రి ఇచ్చిన జవాబు విపక్షాలకు మరో అవకాశం లేకుండా చేసింది. తెలంగాణ సమస్య పరిష్కారానికి రోసయ్య కమిటీయే మార్గమని ముఖ్యమంత్రి అసెంబ్లీలో చెప్పారు. సీనియర్ సభ్యుడైన రోసయ్య నేతృత్వంలో వేసిన ఈ కమిటీ అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుంటుందని అన్నారు. కమిటీ వేసిన సమయంలో లేని పార్టీలకు ఇందులో అవకాశం కల్పిద్దామని సూచించారు. తెలంగాణ అంశంపై ఎన్నికల ప్రచారంలో లేవనెత్తిన అంశాలను తప్పుపట్టిన విపక్షాల వాదనలను సీఎం తిప్పికొట్టారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చ సందర్భంగా తెలంగాణ అంశంపై సీఎం వివరణిచ్చారు. తెలంగాణ సమస్యను అందరి సహకారంతో ఎటువంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా పరిష్కరించాలని ప్రభుత్వం యోచిస్తోందని సీఎం చెప్పారు. అందుకే సీనియర్ నేత అయిన రోసయ్యతో కమిటీ వేశామని తెలిపారు. ఒక సీనియర్ సభ్యుడు రోసయ్య గారు తెలంగాణ అంటూ ప్రత్యేకంగా ఇస్తే మాకు సమస్యలుంటాయి అని చెప్పని కొన్ని స్టేక్ హోల్డర్స్ మాట్లాడుతున్నారు. కాబట్టి వాళ్ళని పిలిచి ఏమి పరిస్థితులు అని చెప్పి మాట్లాడుకొని ఆ సమస్యలకు ముందు పరిష్కారాలు ఆలోచన చేసుకొని అందరి యొక్క సామూహిక విజ్ఞతను జోడిద్దాం, ఏ విధమైన సమస్యలు వస్తాయనే విషయాన్ని గమనిద్దాం, ఆ సమస్యలు పరిష్కరించుకునే ప్రయత్నం చేసి ఆ సమస్యల పరిష్కారం ఆలోచన చేసుకొని దెన్ విల్ గో హెడ్ వాట్ ఎవర్ హస్ టు బి డన్ ఆన్ దిస్ సైట్. చంద్రబాబు రెండోసారి అధికారంలోకి వచ్చినప్పుడు చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే టీఆర్ఎస్ పార్టీ పెట్టేవారా అని ముఖ్యమంత్రి నిలదీశారు. తెలంగాణ ప్రజల్లో టీఆర్ఎస్ కు ఉన్న విశ్వసనీయత ఎంతో ఎన్నికల్లో తేలిందన్నారు. ఈ సమస్య పట్ల తమకు చిత్తశుద్ది ఉందని, ప్రజల్లో విశ్వసనీయత తమకే ఉందని వివరించారు. 99వ సంవత్సరంలో చంద్రబాబు నాయుడు రెండవసారి ముఖ్యమంత్రిగా అయినప్పుడు కె చంద్రశేఖరరావును మంత్రివర్గంలోకి తీసుకుని ఉంటే అసలు టీఆర్ఎస్ పెట్టి ఉండేవాడా? ఈ ఒక్కదానికి జవాబు చెప్పావు నువ్వు. కేవలం రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ రాజకీయాలకు వాడుకుంటున్నారు. తెలంగాణ పట్ల మీకు కాదు చిత్తశుద్ధి ఉంది, చిత్తశుద్ధి మాకుంది తెలంగాణ పైన. రాజేంద్ర, ఎన్ని సీట్లు పోటీ చేశారా మీరు? 50 సీట్లు పోటీ చేస్తే ఎన్ని సీట్లు గెలిచింది మీరు? పట్టుమని 10 గెలవల 50 సీట్లలో తల ఎక్కడ పెట్టుకోవాలని అర్థమవుతుందా రాజేంద్ర నీకు? సీఎం వ్యాఖ్యలతో టీఆర్ఎస్ సభ్యులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. స్పీకర్ ముందుకు వచ్చి నిలబడి నిరసన తెలిపారు. స్పీకర్ మందలించడంతో తమ స్థానాల్లోకి వెళ్లిపోయారు. ఎన్నికల ప్రచారంలో సీఎం విమర్శల్ని సభలో టీఆర్ఎస్ ప్రస్తావించడంపై అధికార పక్షం నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తమైంది. దీనిపై శాసనసభ వ్యవహారాల మంత్రి రోసయ్య తీవ్రంగా స్పందించారు. వ్యక్తిగత ఆరోపణలు చేయడమేమిటని ప్రశ్నించారు. అన్ని ప్రాంతాల ప్రజల మనోభావాలను గౌరవించడం నిజమే అయితే వారు ఆ రోజు మాట్లాడిన మాటలు 3. 1, హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే హైదరాబాద్లో మనం విదేశీయుల్లాగా బతికేది నిజమా? వారు మాట్లాడిన మాట నిజమా కాదా అని చెప్పి వారే క్లారిఫై చేయాలి. 2, ఇతర దేశస్తుల్లాగా పాస్పోర్ట్ తీసుకొని రావాలని చెప్పిన మాట నిజమా కాదా వారు చెప్పాలి. ఎన్నికల ప్రచారంలో తెలంగాణపై తాను తప్పేమీ మాట్లాడలేదని, తన మాటల్ని వక్రీకరించారని ముఖ్యమంత్రి అన్నారు. కర్నూలు జిల్లా నంద్యాల సభలో తాను చేసిన ప్రసంగానికి వివరణిచ్చారు. పత్రికల్లో వచ్చిన వార్తలను చూపుతూ ఉదహరించారు. తెరాస మద్దతుతో తెదేపి అధికారంలోకి వస్తేనే ఇదంతా వర్తిస్తుంది. వస్తే హైదరాబాద్ లో కోస్తా రాయలసీమ వాసులు విదేశీయులుగా బతకాల్సి వస్తుంది. అసలు ఈ ప్రాంత వాసులు వ్యాపారాలు చేసుకోలేని, అసలు ఉండలేని పరిస్థితి వస్తుంది. ఎస్, ఐ స్టాండ్ బై ఇట్ ఈవెన్ టుడే. మీ మద్దతుతో తెలంగాణ వస్తేనే ఇది రైడర్. దయచేసి గుర్తు తెచ్చుకోండి. వైఎస్ ప్రసంగంలో తప్పులు వెతికే పనిచేసింది టీఆర్ఎస్. తెలంగాణ ఏర్పాటుకు కాంగ్రెస్ మినహా అన్ని పార్టీలు అంగీకరించాయని, ప్రణబ్ కమిటీ ముందు అన్ని పార్టీలు తమ వాదన వినిపించాయని హరీష్ రావు అన్నారు. ఢిల్లీలో ప్రణబ్ ముఖర్జీ కమిటీకి ముఖ్యమంత్రి గారు అంటున్నారు కన్సెన్సస్ రాలేదు అని.
కన్సెన్సస్ అంటే విస్తృత అభిప్రాయము, కాంకరెన్స్ అంటే ఏకాభిప్రాయం. ఈ రోజు దేశంలో ఏ బిల్లుకు రానంత కన్సెన్సస్ తెలంగాణ విషయం మీద వచ్చింది. ప్రధాన ప్రతిపక్షం బీజేపీతో సహా 90% పార్టీలు ఒప్పుకున్నాయి. గవర్నర్ ప్రసంగంలోని వేర్పాటువాదం అన్న పదం రాష్ట్రానికి సంబంధించినది కాదని, దేశాన్ని ఉద్దేశించినదని ముఖ్యమంత్రి చెప్పారు. కుల, మత, దేశ వేర్పాటువాదం కూడదు అన్నది ప్రభుత్వ అభిప్రాయమని వివరించారు. దీనికి వక్రభాష్యాలు పలకరాదని, వివాదం చేయరాదని సూచించారు.